చదువు నేర్పించిన గురువు, రాజకీయంగా గురువు పవన్ కళ్యాణ్ గారు, నిర్మల్ కుమార్ సార్ గారు ఇద్దరు కూడా ఒకే లైన్ సేవాభావం. ఈ సేవాభావాన్ని జనసేన ప్లాట్ఫామ్ మీద మంత్రిని కలిగింది. ఈ రోజున హోప్ అంటే ఆశ అనేది అందరికీ ఉండాలి. హోప్ అంటే ఏదో పోవాడు కాదు, రేపు మనం జీవించి ఉండడానికి చేసే ఫైట్ అని తెలియజేస్తున్నాను. మన వల్ల చాలా ప్రయోజనం ఉంది. బ్రతికిన ప్రతి క్షణం కూడా విలువైంది. మనకున్న చుట్టూ కనిపించిన మన వస్తువులతోనే మనం జీవించి ఉండడానికి ప్రయత్నించాలి అని చెప్పి తెలుసుకుంటున్నాం. గతంలో చిన్న ఉదాహరణ నేను షేర్ చేసుకుంటాను. చిన్నప్పటి నుంచి నిర్మల్ కుమార్ సార్ని నేను చూసుకోగలిగాను. దాదాపుగా నాకు 30 ఏళ్ళ పరిచయం సార్ ఇంటర్మీడియట్ లో పరిచయం అయ్యారు. పిల్లలకి డబ్బులు ఇంకా ఎత్తుకెట్టాలి, పుట్టబోయే వాళ్ళకి ఏంటి ఎత్తి పెట్టాలి అని చెప్పి ఆలోచించే ప్రపంచంలో సేవా గుణాన్ని అల్లుడు గారిని కూడా నేర్పించారు. కొడుకు ఎట్లా నేర్పించున్నారు, మేడం చూశాను, పాపను చూశాను, అల్లుడు కూడా ఈరోజు మీరు అలవాటు చేశారు. మీ సేవాభావాన్ని ముందుకు నడిపిస్తున్నందుకు నమస్కారాలు తెలియజేస్తున్నాను. మన దగ్గర ఉన్నదంతా గొప్ప కాదు, మనం ఏదైతే ఇవ్వగలుగుతామో అదే గొప్ప. ఈరోజు గవర్నమెంట్ కి ఏమాత్రం తగ్గకుండా రేషన్ షాపుల్లో ఏ విధంగా అయితే గవర్నమెంట్ ఇస్తుందో ఆ విధంగా ఒక వ్యక్తిగా నిర్మల్ కుమార్ సార్ గారు 15 మందితో వ్యవస్థ స్టార్ట్ చేసి పోషకాహారం అందిస్తూ మీ అందరి కోసం తపన పడుతున్నారు. అమ్మ ఒక టైంలో చెప్పారనమాట, ఎన్ని ఎక్కడో అదే బాగాలేదా, ఈ మందులంతా వాడే మనం ఇబ్బందికరంగా ఉంది, దగ్గర చిన్న మందు ఇచ్చి చెప్పారా అని చెప్పి బాధపడుతుంటే ఆవిడ ఏం చెప్పాలో చేయక, అమ్మ ఈ వ్యాధికి మనం మందులు తీసుకోవడానికి మేము చేయగలిగింది, దీన్ని మనం క్యూర్ చేసుకోవాలా, బాధ్యతగా వ్యవహరించాలా చెప్పాము. ప్రతి ఒక్కరికి ఒక కర్తవ్యం ఉంటుంది. కర్తవ్యం కోసమే భగవంతుడు మనం ఇక్కడ బతికించున్నారు. అనారోగ్యం పాలైతే క్యాన్సర్ మరొక వ్యాధి వస్తే చనిపోయేది కాదు. ఇక్కడి నుంచి బయటకు వెళ్లే లోపల ఎన్నో జరగవచ్చు. మీ కళ్ళ ముందు ఉండేవాళ్ళు కనిపించకుండా ప్రత్యక్షంగా చూస్తుంటారు. మనం ఈరోజు ఈ పోషక ఆహారం ద్వారా మీరు లబ్ధి పొందుతున్నారా? దీనివల్ల ప్రయోజనం ఉందా? మీకు కొద్దిగా శక్తిని ఇస్తే ఇవ్వగలుగుతున్నారా? మీ అందరి కోసం నేనేదో చేస్తామని నిర్మల్ కుమార్ సార్ ఉన్నారు. ఈ పేషెంట్ అందరూ దగ్గర తెచ్చుకునే మేడం ఉన్నారు. ఈ సంఘ సేవకులందరూ కూడా మీకోసం సమయం వెచ్చించి నా సోదరుడు కిషోర్ కూడా మీరు బాగుండాలంటే ఏం చేయాలి అనేది చెప్పారు. ఖచ్చితంగా కూడా మీరు అందరూ పాటించండి. మన కోసం ఎవరున్నారు అనుకోకండి, మీకోసం చాలా మంది ఉన్నారు. నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ 2026 రీ-నీట్ ఫలితాల్లో ప్రతి ఇద్దరిలో ఒకరిని మెడికోగా తీర్చిదిద్దిన ఘనత కేవలం నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీదే. రాయలసీమ రీజన్ పరిధిలో 1000 లోపు 8 మంది విద్యార్థులు ఆల్ ఇండియా టాప్ ర్యాంకులు సాధించడమే కాకుండా ఏకంగా 45% మంది విద్యార్థులతో 400కు పైగా మెడికల్ సీట్లు సాధించిన ఒకే ఒక్క విద్యా సంస్థ నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ. లాంగ్ టర్మ్ క్లాసులు ప్రారంభమైనవి. సంప్రదించండి.